నిజంగా కేసీఆర్ యోధుడే అని చెప్పేసి మరో ప్రచారం జరుపుతా ఉంది బీఆర్ఎస్ సోషల్ మీడియా. అంటే వాస్తవానికి యోధుడేనా కేసీఆర్ మరి? ఎట్లా యోధుడు అవుతాడు? అసలు బిడ్డను కూడా పక్కన పెట్టేసిండు కదా. బిడ్డను పక్క పెట్టుడు అంటే ఇప్పుడు ఆ పిల్ల బయటకు వచ్చి మొత్తం కుటుంబం అంతా ముంచుతుంది కాబట్టి ఇప్పుడు లాస్ట్ మినిట్లో చేసిండు. మరి మొదలు ఎందుకు చేయలే ఈ పని? అసలు ఈయననే కదా అసలు జాగృతి అని. ఇప్పుడు ఏ సంస్థలనైనా కానీ దానికి అనుబంధ సంస్థగా ఉండేటువంటి ఇప్పుడు విద్యార్థి విభాగాలు కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు కూడా జాగృతిని వీళ్ళు ఎక్కడ ఓన్ చేసింది కాదు కదా. అసలు జాగృతి అనే సంస్థ ఎట్లా నడపనిచ్చిండు? బిడ్డానే కదా. వేరేటోళ్ళు ఎవరైనా అట్లా ఉన్న సంఘం పెడితే ఉంటుందా? వేరే సంఘంలో ఎవరైనా మీటింగ్ పెడితేనే సస్పెండ్ చేసి పడేసి పార్టీకి వెళ్ళి డిస్మిస్ చేస్తారు కదా. ఆయననే ఇవన్నీ ఎంకరేజ్ చేసిండు. బిడ్డ మీద ప్రేమతోని మమకారంతో ఎంటైర్ తెలంగాణలో ఉన్నటువంటి మహిళా నాయకత్వాన్ని మొత్తం గడ్డపారతో ఒడిసిండు ఆయన ఛాతిలా. ఎంతో మంది వాళ్ళ భవిష్యత్తులో నాశనం చేసిండు టీఆర్ఎస్ లో కూడా, కేవలం బిడ్డను దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే బిడ్డ కన్నా టాలెంటెడ్ చాలా మంది ఉండే, వాళ్ళందరికీ ఎవరికి అవకాశం ఇచ్చినా కానీ మేము దాటిపోతారనే ఉద్దేశంతో ఆమె ఒక్కరే అసలు మహిళా మంత్రి లేకుండా నడిపిండు కదా. ఇలా చాలా మంది కొంతమంది మాట్లాడుతున్నారు ఆడామే గనుక ఈమెకు వివక్ష ఉన్నది అది అన్ని బక్వాస్ మాటలు ఇవన్నీ. కొంత మీడియా వాళ్ళు కూడా అక్కడిక్కడ మాట్లాడుతున్నట్టు కనబడుతున్నది. ఇవన్నీ బేకార్ మాటలు. తెలంగాణ సమాజమా జర గుర్తుపెట్టుకోండి. బిడ్డ మీద ఉన్న ప్రేమతోటి బిడ్డను నాయకత్వం నిలిపేటందుకు ఆయన చెయ్యని ప్రయత్నం లేదు కేసీఆర్ అంటే. ఆయనే అదేంటంటే అది తొండ ముదిరి ఉసరవేలు అయినట్టు ఇప్పుడు ఆమె ఆ స్థాయికి వచ్చింది కాబట్టినే ఆ ఉన్నోళ్ళందరినీ కూడా తీసుకొని ముంచుతున్నది. పోనీ ఇవేమైనా ఏం సక్కం పూసం